భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాలు ఒక్కోటి ఒక్కో ప్రాముఖ్యతని సంతరించుకోగా కొన్ని ఆలయాల నిర్మాణం చూస్తేనే మనల్ని ఎంతగానో అబ్బురపరుస్తాయి. అయితే రాతితో నిర్మించిన ఆలయాల గురించి విన్నాం, కానీ ఇసుక ఆలయాల గురించి మనం ఎక్కువగా వినలేదు. మరి అలాంటి ఆలయం ఎక్కడుంది, ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందో ఓసారి చూద్దాం. మానవులు తలుచుకుంటే సాధించలేనిదే ఏదీ లేదంటారు. అయితే ఈ ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలెన్నో నిక్షిప్తమై ఉన్నా వాటిని కనుగొనేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్ర నిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా కనిపెట్టలేకపోతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేసినా ఇంకా తెలియని రహస్యాలెన్నో కాలగర్భంలో మిగిలిపోతున్నాయి. మనకు తెలియని అద్భుత ప్రపంచాన్ని కనిపెట్టేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రజలకు ప్రాచీన చరిత్రను పరిచయం చేసేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇసుక ఆలయం గురించిన కొన్ని రహస్యాలను వెల్లడించారు. అందరిలో ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ ఇసుక ఆలయం భారతదేశంలో ఉన్న వాటిని ఎవరూ గుర్తించలేదు. కానీ చైనాలోని తక్లమకాన్ ఎడారిలో ఈ ఆలయం ఉన్నట్లు గుర్తించారు. చైనా దేశంలోని షిన్జాంగ్ ఉయిగర్ అటానమస్ ప్రాంతపు నైరుతి భాగంలో విస్తరించిన ఇసుక ఎడారి, మూడు వైపులా పర్వతాలు, మరోవైపు గోబీ ఎడారిని కలిగి ఉన్న తక్లమకాన్ ఎడారి ఒకప్పుడు దుర్భేద్యమైన ప్రాంతంగా పేరొందినప్పటికీ ఈ ఎడారిలో బయల్పడిన అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలు కారణంగా చైనా దేశానికి సహజ వనరుల పరంగా, ఆర్థికంగా ఈ ఎడారి కీలక వ్యూహాత్మక ప్రాంతంగా మారింది. ఈ ఎడారిలో ఉన్న ఇసుక ఆలయాల చుట్టూ ఎంతసేపు నడిచినా ఇసుక మేడలు తప్ప ఏమీ ఉండవట. చైనాలోని ఉన్న ఈ ఎడారిలో ఏ దారినైనా వెళ్తే మళ్ళీ తిరిగి అదే దారిన రావడానికి దారి తెలియదట. ఇదిలా ఉంటే అయితే ఈ ఆలయాలను ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనే విషయం ఇప్పటి వరకు తేలలేదు. అంతేకాదు ఈ దేవాలయాలు ఇసుకతో ఎలా నిర్మించారన్నది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఇంకా ఈ ఎడారిలో తారిం మమ్మీలు కూడా ఉంటాయట. పురావస్తు అన్వేషణలో భాగంగా ఈ ఎడారి ఇసుక దిబ్బలలో సమాధి చేసిన సుమారు 4000 సంవత్సరాల నాటి తొకేరియన్ ప్రజల మమ్మీలు దొరికాయి. తక్లమన్ ఎడారి శుష్క వాతావరణం కారణంగా క్షారధర్మం గల ఇసుక నేలలో పూడ్చబడిన ఈ మమ్మీలు చిరకాలం పాడవకుండా భద్రంగా పదిలపరిచిన స్థితిలో ఉన్నాయి. వీటిని తారీం మమ్మీలుగా వ్యవహరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.